సాత్నాల మండలం దుబ్బగూడలో ఆదివాసుల రెవెన్యూ భూమిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడితే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం సరికాదని సిపిఎం నాయకులు లంక రాఘవులు తెలిపారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇళ్ల నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల ఇళ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని 20 రోజులుగా దీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. సాత్నాల మండలంలోని దుబ్బగూడలో రెవెన్యూ భూమిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము చేపట్టడం జరిగింది. బేస్మెంట్ల లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు నడాల మా భూమి అని ఆపడం చాలా తీవ్రమైన అన్యాయం. రెవెన్యూ వాళ్ళు అంటున్నారు ఈ భూమి మాది అంటారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మా భూమి అంటారు. ఎంతవరకు సమంజసం? పాపం కులం పేదలు ఏం చెయ్యాలా? వాళ్ళకేం తెలుస్తుంది? 20 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. కలెక్టరేట్ ముంగాట మహిళలు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు చలిలో ఉంటున్నారు. కానీ ఈ జిల్లా అధికారులకు దయ లేకుంటున్నది. మానవత్వ దృష్టితో ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మీ 2 డిపార్ట్మెంట్లు కూర్చొని ఏదో ఒకటి తేల్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ లేనట్లయితే ఇప్పటిదాకా 20 రోజుల నుంచి పోరాటం సాగుతున్నది. ఈ రోజు వరకు పరిష్కరించని ఎడల 17 నాడు సాత్నాల మొత్తం బంద్, ఆ తర్వాత జిల్లా మొత్తం బంద్కు అన్ని పక్షాలతోని ఇచ్చేస్తాం. ఇది దుబ్బగూడనే కాదు, ట్రైబల్ అభివృద్ధికి పెద్ద ఆటంకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయింది. ఎందుకంటే రోడ్లు కానిచ్చిలేరు, కరెంటు వేయనిచ్చిలేరు, మరి ఎలాంటి డెవలప్మెంట్ బిల్డింగ్లను కట్టనిచ్చిలేరు, ఇండ్లని కట్టనిచ్చిలేరు. ఎంతవరకు న్యాయం అనేటువంటి మేము ఆలోచిస్తూ ఫారెస్ట్ అధికారులు ఎప్పుడో ఒకసారి వస్తారు, కానీ అడవిని కాపాడేది, అడవిని పెట్టింది, అడవిని రక్షించే వాళ్ళు ఆదివాసులకు ఇబ్బంది పెడితే ఎట్లా అనేటువంటిది లేనట్లయితే రాబోయే కాలంలో ప్రతి ఆదివాసుల తిరుగుబాటు అనేటువంటిది ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతుందని మేము చెప్పదలుచుకున్నాం.